హాయ్ ఫ్రెండ్స్, టుడేస్ ఇంగ్లీష్ స్టోరీ. ఒకరోజు ఒక ఊరిలో పని లేని వాళ్ళందరూ ఆ ఊరి మధ్యలో ఉన్న చెట్టు కింద అరుగు మీద కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉన్నారు. వన్ డే ఇన్ ఏ విలేజ్, సమ్ జాబ్లెస్ పీపుల్ వర్ సిట్టింగ్ ఆన్ ఏ మౌండ్ అండర్ ఏ ట్రీ ఇన్ ద సెంటర్ ఆఫ్ ఏ విలేజ్. వాళ్ళు వాళ్ళ తాతగారులు ఎలా చదువుకునేవారో గొప్పలు చెప్పుకుంటున్నారు. దే వర్ బోస్టింగ్ అబౌట్ దేర్ గ్రాండ్ పాస్ స్టడీస్. అందులో ఒకతను చెప్పాడు, మిస్టర్ ఏ, మా తాతగారు ఆకాశంలో మెరుపు మెరిసినప్పుడు ఆ వెలుతురులో 2 చాప్టర్లు చదివేసేవాడు అని చెప్తాడు. మిస్టర్ ఏ సెడ్, మై గ్రాండ్ పా యూజ్డ్ టు కంప్లీట్ 2 చాప్టర్స్ అట్ ద స్ప్లాషింగ్ ఆఫ్ లైట్నింగ్ అక్రాస్ ద స్కై. ఇంకా ఏ గొప్పలు చెప్పుకున్నాడు కదా, బి కూడా ఏదో ఒకటి చెప్పక తప్పదు కాబట్టి బి చెప్తున్నాడు. మా తాతగారు మినుగురు పురుగులు, వాటిలో మినుగుమనే లైట్ వస్తుంది కదా, ఆ లైట్ వచ్చినప్పుడు 4 చాప్టర్లు కంప్లీట్ చేసేవాడు అని చెప్తాడు. బి సెడ్, మై గ్రాండ్ పా యూజ్డ్ టు కంప్లీట్ 4 చాప్టర్స్ ఇన్ ద ట్వింక్లింగ్ లైట్ ఆఫ్ గ్లో వామ్స్. మినుగురు పురుగులు, గ్లో వామ్స్. సరే, ఇంకొకటి చెప్తాడు మిస్టర్ సి. మా తాతగారు ఒక రాయి స్ట్రైక్ చేసి ఒక నిప్పు రవ్వ వస్తుంది కదా, ఆ నిప్పు రవ్వ వెలుతురులో పుస్తకమంతా చదివేసేవాడు అని చెప్తాడు మిస్టర్ సి. సి సెడ్, మై గ్రాండ్ పా యూజ్డ్ టు కంప్లీట్ ద బుక్ ఇన్ ద స్మాల్ స్పార్క్ వెన్ 2 stones వర్ స్ట్రైకన్. ఇంకొకతను ఏం చెప్తాడంటే మిస్టర్ డి, మా తాతగారు ఒక పాత పుస్తకానికి అగ్గి పెట్టి ఆ మంట ఆరిపోయేలోగా 3 పుస్తకాలు చదివేసేవాడు అని చెప్తాడు. మై గ్రాండ్ పా యూజ్ టు కంప్లీట్ 3 books బై సెట్టింగ్ ఫైర్ ఆన్ ఏ ఓల్డ్ బుక్. బై సెట్టింగ్ ఫైర్ ఆన్ ఏ ఓల్డ్ బుక్. ఇలా అందరూ చాలా గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇంకొకతను ఏం చెప్తున్నా అంటే, టీవీకి రిమోట్ ఉంటుంది కదా, ఆ రిమోట్లో వచ్చే లైట్తో నేను సగం బుక్ చదివేస్తూ ఉండేవాడు మా తాత అంటాడు. మై గ్రాండ్ ఫాదర్ యూజ్ టు కంప్లీట్ హాఫ్ ఆఫ్ ద బుక్ ఫ్రమ్ ద లైట్ విచ్ కమ్స్ ఫ్రమ్ ఏ టీవీ రిమోట్. సో ఈ విధంగా గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారు. ఇంకొకతను వస్తాడు, రాత్రిపూట కుక్క కళ్ళల్లో కాంతి వస్తుంది కదా, ఆ కాంతిలో 4 పుస్తకాలు చదివేసేవాడు మా తాత అంటాడు. మిస్టర్ ఎక్స్ కేమ్. He said that his grandpa used to complete all the syllabus from the light which comes from a dog at night time. ఇలా చెప్పుకుంటూ ఉంటే ఆ ఊరి పెద్ద వస్తాడు అక్కడికి. ఓరి వెదవల్లారా, మీ తాతగారులు ఎవ్వరూ చదువుకోలేదు. యూ స్టూపిడ్ ఫెలోస్, ఆల్ యువర్ గ్రాండ్ పాస్ వర్ ఇల్లిటరేట్స్. మీరేం చేస్తున్నారు? పని జాలి చేసి చెట్టు కింద కూర్చొని చెత్తంతా మాట్లాడుకుంటున్నారు.
యు ఆర్ టాకింగ్ నాన్ సెన్స్, లీవింగ్ ద వర్క్, సిట్టింగ్ హియర్, గో టు యువర్ వర్క్స్, యూ స్టూపిడ్ ఫెలోస్ అని గట్టిగా అరిచేటప్పటికి వాళ్ళంతా అక్కడి నుంచి పారిపోయి పనిలోకి వెళ్ళిపోతారు. సో ఇలా గొప్పలు చెప్పుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బై.